దండోరా ఉద్యమానికి ప్రాణం పోసినటువంటి ఈ ఉద్యమాన్ని ఇంత బలోపేతం కారకులైనటువంటి కీర్తి చేతుల్ని మనం రెండు క్షణాలైనా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంగనపల్లి రాయుడు గారు, రఘు, చందకచర్ల మీసాల నాగరాజు, జయరాం అందరూ కూడా గతంలో ఈ ఉద్యమానికి సహకరించినటువంటి వాళ్ళు. అదేవిధంగా గౌరవ అధ్యక్షులు నరసింహుడు గారు, తాలూకా అధ్యక్షులు గంగాధర్ గారు, ఎంఈఎఫ్ గొల్లపల్లి అశ్వత్థనారాయణ గారు, ఎంఈఎఫ్ మంజునాథ్ సారు, గుర్రంకొండ లక్ష్మీనరసప్ప, బన్ను చౌడప్ప, గోవిందప్ప, పుల్లసముద్ర తిప్పన్న, కల్లుమరి కన్నారప్ప, ఇంకా ఎవరు నా పేరు కూడా మీరేమి ఇది కాదు. నా పేరు నిషార్ అహ్మద్, నేను మైనార్టీ సూలేకుల. 25 సంవత్సరాలైంది దండోరలో పనిచేయబట్టి. ఎందుకు దండోరలో పనిచేస్తున్నానంటే జెండాలో న్యాయం ఉంది, జెండాలో సత్యం ఉంది. ఈ మందాకృష్ణ మాదిగ అనేటువంటి వ్యక్తితో ఏదో రోజు గొప్ప వ్యక్తి అయితే అనుకున్నాను. అట్లనే అక్షరాల ఈరోజు మన నాయకుడు, మన జెండా ఈ దేశ అత్యున్నత ప్రధాని నరేంద్ర మోడీ గారే ఈరోజు కవలిగించుకున్న ఉద్యమం ఇది. భారతదేశంలో ఏ కుల ఉద్యమం కూడా సుదీర్ఘంగా ఇన్ని విజయాలు సాధించినటువంటి చరిత్ర లేదు. 20 మందితో ప్రారంభమైనటువంటి ఉద్యమం ఈరోజు లక్షలాది మందితో ఈరోజు దేశ ఒక గ్రామంలో పుట్టినటువంటి ఉద్యమం ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని కూడా ఈరోజు చలింపజేసినటువంటి మహోద్యమం 30 సంవత్సరాల సందర్భంగా రేపు నెల చలో వరంగల్ జరుగుతుంది. కాబట్టి ఈ మడకశిర ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతో చైతన్యవంతమైనటువంటి, ఎంతో ఆలోచన పనులు, విద్యులు, మీరు కష్టకాలంలో ఉద్యమానికి చేయూతనిచ్చినటువంటి వాళ్ళగా ఈ ప్రాంతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో వరంగల్కి రావాల్సిందిగా, ఇంకా బాగా టైం ఉంది కాబట్టి మీరు వరంగల్కి పెద్ద ఎత్తున రావాల్సిందిగా మీకు ఆహ్వానిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.